This is CRB9 TV breaking news. We are monitoring a rapidly developing situation downtown. Stay with us for the latest updates. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గమేలేశ్వరం మండల పరిధిలోని 29 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లను ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ సూచనలతో విద్యార్థులకు ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి చేతుల మీదుగా కిట్లను అందజేశారు. విద్యామిత్ర కిట్లలో భాగంగా విద్యార్థులకు పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, యూనిఫామ్, షూస్ పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి భోజనం నాణ్యత, రుచిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు, పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామరాజు వర్మ, ఎంఈఓ అబ్బాయి, నాయకులు పలివెల శ్రీనివాస్, ఆయా పాఠశాల ఉపాధ్యాయులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గారు అందరికీ కూడా నమస్కారం. విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవాళ 10వ తరగతి పిల్లలు ఎంతమంది ఉందా? వదిలి ఎవరిచ్చారు స్కూల్ మీకు? మరి అందరికీ నమస్కారం. మరి గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభ రాజా గారి ఆదేశాల మేరకు నిన్న 3వ తారీఖు, ఈరోజు 4వ తారీఖున నిన్న మధ్యాహ్నం పెదనాపల్లి, ఎర్రవరం, సిరిపురం, భద్రవరం, లింగంపర్తి, పేరవరం, అలాగే ఈరోజు మర్రివీడు, పరిమితడక, జడ్డింగన్నవరం, లక్ష్మీపురం, రమణయ్యపేట, చివరిగా రాయవరం, ఈ అన్ని గ్రామాల్లో కూడా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ శ్రేణులు, మరీ ముఖ్యంగా ఎంపీడీఓ గారు, ఎంఈఓ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ప్రభుత్వం ఏదైతే విద్యార్థులకి మరి ఈ విద్యా సంవత్సరంలో ఏమి ఇస్తున్నారో అవన్నీ కూడా ఇవాళ మా తల్లికి వందనం దగ్గర నుంచి మరి స్కూల్ బుక్స్ కానీ, బ్యాగులు కానీ, యూనిఫామ్ కానీ, షూస్ కానీ, టై కానీ, సాక్స్లు కానీ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. పరిపూర్ణంగా మండలంలో అందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారంగా మరి విద్యార్థుల యొక్క లక్ష్యాలని, మరి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలని చేరుకోవాలి. తద్వారా ఈ మండలాన్ని మరి విద్యారంగంలో మరి మొదటి స్థానంలో నిలబెట్టాలనే ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ఎన్డీ శ్రేణులు అందరూ పాల్గొనడం జరిగింది. మరి ఆ స్కూల్స్లో మరి అక్కడ పరిస్థితులు, ఇవాళ అయితే శ్రీరాయవరం గ్రామంలో మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా తనిఖీ చేసి విద్యార్థులతో పాటు మరి మమేకమై మరి వారితో భోజనం చేయడం కూడా జరిగింది. మరి పరిపూర్ణంగా విద్యాశాఖ చేసే కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో విద్యాశాఖ దగ్గర నుంచి ఏ కార్యక్రమాలు వచ్చినా కూడా మరి 100కి 100 పాళ్ళు ఈ మండలంలో అమలు జరిగేలాగా, తద్వారా ఈ మండలాన్ని మొదటి వరుసలో నిలబెట్టేలాగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.